హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఉత్తరప్రదేశ్లోని అత్రా జిల్లా పూల్రాయ్ గ్రామంలో జరిగినటువంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో 116 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 108 మంది మహిళలు, మిగతా 8 మంది చిన్నారులు ఉన్నారు. అసలు ఈ ఘటన జరగడానికి కారణం ఏంటి, అంతమంది చనిపోవడానికి దీని వెనుక ఏం జరిగింది, అసలు ఈ బోలే బాబా ఎవరు అనే అంశాలు మనం కనుక చూస్తే, ఉత్తరప్రదేశ్లో నిత్యం జరిగేటువంటి ఈ సత్సంగ్ సభ ఏదైతే ఉంటుందో, అంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించేటువంటి సభ ఏదైతే ఉంటుందో, దీనికి సంబంధించి నిర్వాహకులు పర్మిషన్ తీసుకున్నారు. ఒక 50,000 మంది దాకా వస్తారని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. కానీ అంతకు మించి ఎక్కువగా భక్తులు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఈ ప్రవచనాలు వినడానికి వస్తారు. సక్కర్ విశ్వ హరిబోలే అని చెప్పి ఈ బోలే బాబా ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరోగా 18 సంవత్సరాలు పనిచేసి, ఆ 18 సంవత్సరాల తర్వాత స్వచ్ఛందంగా ఆయన రిటైర్మెంట్ ప్రకటించి వివిధ ప్రాంతాల్లో ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించేటువంటి కార్యక్రమాలు చేపట్టాడు ఆయన. సో ఈయనకు లక్షల్లో భక్తులు ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి. అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఈ పొలిటికల్ లీడర్లు వీళ్ళందరూ కూడా ఆయనకు భక్తులుగానే ఉన్నారు. సో ఈ క్రమంలో మరి అయితే పూల్రాయ్లో జరిగినటువంటి ఈ సత్సంగ్ కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ కార్యక్రమం జరుగుతున్నప్పుడు మరి ఆయన ప్రవచనాలు బోధించారు. ఆయన ప్రవచనాలు చెప్పేంతవరకు బాగానే నడిచింది. అందరు భక్తి శ్రద్ధలతో ఆ ప్రవచనాలు విన్నారు. ఆ ప్రవచనాలు విన్న తర్వాత మరి బయటికి వెళ్ళేటువంటి క్రమంలో మరి తొక్కిసలాట జరిగిందనేటువంటిది అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. బోలే బాబా ఈయన బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో, ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించి బయటికి వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన అడుగులు, పాదాలు ఏవైతే ఉంటాయి, ఆ పాదాల కింద ఉన్నటువంటి మట్టిని తీసుకోవాలని, అంటే అది పవిత్రమైన మట్టిగా భావించే భక్తులు ఉంటారు కదా, ఆ మట్టిని తీసుకోవాలని చెప్పి కొంత అక్కడికి పరిగెత్తేటువంటి ప్రయత్నం చేశారు. ఆ పరిగెత్తేటువంటి క్రమంలో టెంట్ కింద ఉన్న వాళ్ళంతా కూడా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఒకరి మీద ఒకరు పడడం, మరి ఆ పక్కనే ఆ సభ జరుగుతున్నటువంటి ప్రాంతంలో పక్కన కాలువ ఉంటుందన్నమాట. ఆ కాలువకు దగ్గర నిలబడి చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఈ తొక్కిసలాటలో ఒకరి మీద ఒకరు పడుతూ ఈ వీళ్ళు ఎవరైతే ఉంటారో కాలువ పక్కన వాళ్ళ మీదకి వచ్చి పడినటువంటి పరిస్థితి. వీళ్ళంతా కాలువలో పడిపోవడం, ఆ కాలువలో పడ్డ తర్వాత వారి మీద వేరే వాళ్ళు పడ్డం, ఆ కింద పడినటువంటి 25 మంది కాలువలో పడినటువంటి వాళ్ళు, వారి మీద పడినటువంటి వారికి మాత్రమే గాయాలైనాయి. ఆ కింద పడినటువంటి వాళ్ళేమో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. 25 మంది మహిళా భక్తులు. అదేవిధంగా మిగతా ఇది సంఘటన జరుగుతున్నప్పుడు బయటికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. అక్కడ ప్రాంతం అంతా కూడా బురదతో ఉన్న పరిస్థితి. ఆ బురదలో ఒకరి మీద ఒకరు జారిపడి ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. సో ఇదంతా జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వారిని హాస్పిటల్కి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆ దగ్గర ఉన్న హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి. సో ఆ క్రమంలో అక్కడ కూడా వైద్యం అందక అక్కడ కొంతమంది చనిపోయారు. సో ఈ రకంగా అక్కడ నిర్వాహకులు పనితీరు కరెక్ట్గా లేకపోవడం, ఈ భక్తులు కూడా ఆ పవిత్రమైన మట్టిని తీసుకోవాలని చెప్పి కొంతమంది భావించడం, అక్కడ బురద కూడా ఉండడం వల్ల ఆ జారిపడి బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, కొంతమంది కాపాడలేనటువంటి పరిస్థితి, వెళ్ళి వాళ్ళని పక్క తీసుకొద్దామన్న వీళ్ళు కూడా జారిపడుతున్నటువంటి పరిస్థితి. ఆ జారిపడి బురదల్లో ఒకరి మీద ఒకరు పడి ఊపిరాడక చనిపోయినటువంటి సంఘటనలు అక్కడ జరిగినాయి. సో ఆ రకంగా 116 మంది చనిపోవడానికి ఆ సభ, ఆ ఆధ్యాత్మిక ఆ సభ కారణమైంది. ఇలాంటి ఘటనలు గతంలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ ఇట్లా చాలా చోట్ల పెద్ద ఎత్తున జరిగినాయి. చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు మనం అనేక చూసాం. ఏదేమైనా ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించేటప్పుడు వచ్చేటువంటి భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి తగ్గ ఏర్పాట్లు చేస్తే ఇలాంటి సంఘటనలు జరగవు. నిర్వాహకులు సైతం బాధపడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ కళ్ళ ముందనే చిన్నారులు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు, వారి బంధువులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితులు. ఏదైతే బస్సులో వాళ్ళు ఇక్కడ ప్రవచనాల కోసం వచ్చారో అదే బస్సులో శవాలుగా హాస్పిటల్కి వెళ్ళినటువంటి పరిస్థితులు. ఈ ఘటనకు కారణమైనటువంటి వ్యక్తులైతే ఎవరైతే రిటైర్డ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారో, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నటువంటి వ్యక్తి, ఆయన అసలు పేరైతే సౌరవ్ కుమార్. ఆయన ఇప్పుడంతా సక్కర్ విశ్వ హరిబోలే బాబాగా పిలుస్తారు. ఆయన మీద చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్నటువంటి పర్మిషన్ ఏమో 50,000 మందికి తీసుకుంటే అక్కడికి వచ్చినటువంటి వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. గతంలో కూడా అయినా కరోనా టైంలో కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు, అంటే 2022 ఆ ప్రాంతంలో కరోనా టైంలో ఈ ప్రవచనాలు బోధిస్తామని చెప్పి 50 మందికి పర్మిషన్ తీసుకుంటే దగ్గరగా 50,000 మంది వచ్చినటువంటి ఘటన అప్పట్లో చూసాం. అది పెద్ద ఎత్తున వైరల్ కూడా అయినప్పుడు ఆ రకం కూడా ఆయన వివాదాస్పదంగా మారినటువంటి ఘటన గతంలో జరిగింది. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఏ రకంగా ఉండబోతుంది, ఆయన మీద చర్యలు తీసుకుంటారా లేదని మాత్రం చూడాల్సింది.